మూసీకి ఆకస్మిక వరదలు పేదలను వంచడానికేనా? ఇది నిజంగా ప్రకృతి విలయమా లేక వరద పేరుతో పరివాహక ప్రాంతంలోని పేదలను తరిమివేసే ఎత్తుగడనా? మూసీ నదికి ఆకస్మిక వరదలు తదనంతర పరిణామాలు అధికారుల వైఫల్యాన్ని పాలకుల కుయుక్తిని బయలుపరుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు పడిన సందర్భాల్లోనూ చూడని జలవిలయాన్ని ఇప్పుడు నగరంలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అనుభవించడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ విలయాన్ని సృష్టించిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ ప్రవాహం ముంచెత్తింది. మునుపెన్నడూ లేని విధంగా మూసీ నదికి ఆకస్మికంగా వరదలు రావడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి శుక్రవారం సాయంత్రం 2 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఒకేసారి వదలడంతో వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతం అతలాకుతలమైంది. ప్రవాహ ఉధృతికి చాదర్ఘాట్, పురాణాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ సహా మలక్పేట్, మూసానగర్, శంకర్నగర్ బస్తీలు నీట మునిగాయి. పేదల ఇండ్లలోకి రాత్రి ఒక్కసారిగా వరద చేరడంతో కట్టు బట్టలతో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఇండ్లన్నీ వరదలో చిక్కుకుపోవడంతో సామాగ్రి, నిత్యావసరాలు నీటపాలయ్యాయి. చరిత్రలో మొదటిసారి ఎంజీబీఎస్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా వరద నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా వరద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం వల్లనే మూసీలో వరద తీవ్రత పెరిగిందని పరివాహక ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షంతో వరద ఉధృతి పెరిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, రెవెన్యూ అధికారులు ఎక్కడా కనిపించలేదని వాపోతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నీటి విడుదలలో అధికారులు ప్రోటోకాల్కు భిన్నంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడైనా జంట జలాశయాల గేట్లు ఎత్తే ముందు వివిధ శాఖల అధికార యంత్రాంగం చేపట్టే జాగ్రత్త చర్యలు శుక్రవారం కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సాధారణంగా గేట్లు ఎత్తే ముందు జలమండలి అధికారులు రెవెన్యూ శాఖకు సమాచారం ఇస్తే ఆ వెంటనే జిల్లా కలెక్టర్ల ఆదేశానుసారం పరివాహక ప్రాంతంలోని ఆర్డీఓ, తహసీల్దార్తో పాటు ఇతర అధికార యంత్రాంగం తమ పరిధిలోని క్షేత్రస్థాయికి వెళ్లి పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి ఖాళీ చేయిస్తారు. కానీ శుక్రవారం సాయంత్రం దాకా పరివాహకంలోని బస్తీలు, ఇతర ప్రాంతాలకు ఎలాంటి సమాచారం లేకపోగా కనీసం ఆ వైపు అధికారులు తొంగి చూడలేదు. కానీ రాత్రి ఒక్కసారిగా పరివాహకం జలదిగ్బంధం అయ్యాక అధికారులు హడావిడిగా రంగంలోకి దిగి తరలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం వరకు సహాయక చర్యల్ని నామమాత్రంగా చేపట్టిన యంత్రాంగం మూసీ ఉగ్రరూపాన్ని ప్రపంచానికి చూపేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. మూసీ ఎగువ ప్రాంతాల్లో వరుసగా కుండపోత వర్షాలు లేనప్పటికీ గతంలో చవిచూడని కష్టాలను పరివాహక ప్రాంతంలోని బస్తీవాసులు అనుభవిస్తున్నారు. 2020 సంవత్సరంలో 32 సెంటీమీటర్ల వర్షపాతానికి సైతం విలవిల్లాడని ప్రాంతాలు ఇప్పుడు 9 నుండి 3 సెంటీమీటర్ల వర్షపాతానికే అతలాకుతలమయ్యాయి. చారిత్రక ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా జల దిగ్బంధనంలోకి పోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ విలయం వెనుక ఏం జరిగిందనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. మూసీ పునరుజ్జీవ పథకం అమలుకు బలమైన సాకు కోసం సర్కారు ఒక్కసారిగా జంట జలాశయాల నీటిని వదిలేసి హైదరాబాద్ను వరదలతో ముంచెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో పెద్దగా వరదల మాట ఎరగని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా వరదలు ముంచెత్తితే రాత్రి ఆ ప్రాంతాల ప్రజలంతా బతుకు జీవుడా అంటూ తట్టాబుట్టా సర్దుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. నీడనిచ్చే గూడు వదిలి దిక్కులేని పక్షులు కావాల్సి వచ్చిందని, దీనికి కారణంగా సర్కారు కుట్ర అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఈ స్థాయిలో వరదలు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ పరివాహక ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకే జంట జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసి ఒక్కసారిగా గేట్లు ఎత్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకతతో ఆగిన కూల్చివేతలు, కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో నదీ పరివాహకంలో ప్రపంచ మురికి కూపంలో మారిన మూసీని ప్రక్షాళన చేయాలనేది ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. వాటికి కొనసాగింపుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలాల్ని మూసీకి తరలించే ప్రాజెక్టుకు ఇటీవలనే శంకుస్థాపన చేశారు. కాకపోతే పరివాహకంలో దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేదల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో వారి ఇండ్ల కూల్చివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఎప్పుడు వాటిని పునరుద్ధరిస్తామనే కుట్రలో భాగంగానే జంట జలాశయాల నుంచి ఒక్కసారిగా వరదను మూసీలోకి వదిలినట్టు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతానికి వరద ముప్పు ఉందన్న ప్రచారం చేయడానికి ప్రభుత్వం హైడ్రాను వాడుకున్నదని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే కుట్రలో భాగంగానే హైడ్రా డ్రోన్ల ద్వారా మూసీ వరదలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు మీడియాకు విడుదల చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్ విభాగాలు డ్రోన్లతో వరదలు చిత్రీకరిస్తుంటే హైడ్రా కూడా సహాయక చర్యలు నిలిపివేసి వరద చిత్రీకరణలో బిజీగా మారడం ఈ అనుమానాలకు తావిస్తున్నది.